హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గ్రీన్ చికెన్ ఈజీగా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఒక జార్లోకి ఒక 25 to 30 గ్రామ్స్ ఎండు కొబ్బరి పొడి తీసుకోండి. గ్రాముల్లో అర్థం కాకపోతే చిన్న కొబ్బరి ముక్క తీసుకున్నా సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అండ్ ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి. ఇది మీరు ఎక్కువ కారం తినేటట్లయితే ఇంత వేసుకోండి, లేదంటే కొంచెం తగ్గించి వేసుకోండి. దీంట్లోకి లవంగాలు, చెక్క నేను పౌడర్ చేసి పెట్టుకున్నానండి, అదే చిటికెడు వేస్తున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకోండి. నేను ఒక 1 kg చికెన్కి మెజర్మెంట్ చెప్తున్నాను ఇది. ఇప్పుడు ఇదంతా మెత్తగా పేస్ట్ చేసుకుందాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. అండ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ కుక్కర్లో మీకు ఎంత ఆయిల్ ఉంటే అంత ఆయిల్ వేసుకోండి. ఎందుకు ఆయిల్ గురించి చెప్పానంటే మేము కొద్దిగా తక్కువ తింటాం కాబట్టి నేను కొంచెం వేసుకున్నాను. బట్ చికెన్ గ్రేవీకి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం రుబ్బి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా పేస్ట్ అంతా దీంట్లోకి వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించుకోండి. మసాలా బాగా వేగితేనే గ్రేవీ టేస్ట్ వస్తుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది కొద్దిగా వేగిన తర్వాత పెద్దవి 2 టమోటాలు చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ మసాలాలోకి వేసుకొని వేయించుకోండి. ఈ టమోటాలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి 1.5 స్పూన్ ధనియాల పొడి అండ్ కొద్దిగా పసుపు వేయించుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి మసాలాలోకి. మసాలా పచ్చి వాసన పోయి మంచి స్మెల్ వస్తుంది ఒక 10 minutesకి. అప్పుడు మనము ఇప్పుడు kg చికెన్ని నేను కడిగి పక్కన పెట్టుకున్నానండి, ఆ చికెన్ని ఇప్పుడు ఈ మసాలాలోకి వేసేసుకోండి. మసాలా తొందరగా మాడిపోతుంది, ఆయిల్ తక్కువ వేస్తాను కాబట్టి. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నీళ్లు ఎక్కువ పోయొద్దండి. మనం జార్లోకి కొద్దిగా నీళ్లు వేసి చిన్న గ్లాస్తో వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనకి గ్రేవీ కరెక్ట్గా అవుతుంది. వాటర్ వేసేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేయండి. అది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత పక్కన తీసేస్తే మన గ్రీన్ చికెన్ రెడీ అయిపోయినట్టే. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కొద్దిగా మిరియాలు కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ ఆసమ్గా ఉంటుంది. ఇది పూరీలోకి కానీ చపాతీలోకి చాలా బాగుంటుంది. నేను పుల్కా అండ్ పూరీ 2 చేశాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.